పడకగది వాస్తు మాత్రమే కాదు, పడుకునే దిశ కూడా చాలా ముఖ్యం. సరైన దిశలో పడుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ దిశలో నిద్రపోతే మంచిది? తుల నిద్ర మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ప్రశాంతమైన నిద్ర కావాలనుకుంటే జీవనశైలిలో మార్పులు చేయడం మాత్రమే కాదు, పడుకునే దిశ కూడా సరిగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. సరైన దిశలో పడుకుంటే నాణ్యమైన నిద్రని మీరు పొందుతారు. తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. పురాణాల నుంచి హిందూ సంప్రదాయం వరకు సరైన దిశలో నిద్రించాలని నొక్కి చెబుతున్నాయి. తప్పు దిశలో నిద్రపోవడం వల్ల ఆనందం, సంపద తగ్గిపోతుందని చెబుతారు. నిద్రపోయేటప్పుడు దిశ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అది అశుభకరమైన ఫలితాలు చూపిస్తుంది. ఏ దిశలో నిద్రించడం మంచిది? పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం వైపు తలపెట్టి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. ఇది నిద్రని, భూమి అయస్కాంత శక్తిని సమతుల్యం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తరం లేదా పడమర దిశలో ఎప్పుడు నిద్రించకూడదు. ఈ దిశలో తలపెట్టి నిద్రపోతే వ్యాధులు ఇబ్బంది పెడతాయి. దక్షిణ దిశ నిద్ర మీ విశ్రాంతి నాణ్యతని మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉత్తర దిశలో పడుకుంటే ఏమవుతుంది? వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించడం వల్ల ఒత్తిడికి కారణమవుతుంది, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలని కలిగిస్తుంది. అందుకే పడకగదిలో దక్షిణం వైపు పడుకుంటే ఆరోగ్యకరమైన నాణ్యమైన నిద్ర పొందుతారు. మహాభారత గ్రంథంలో కూడా ఉత్తరం లేదా పడమర వైపు తలపెట్టి నిద్రించడం మంచిది కాదని చెప్పబడింది. తూర్పు, దక్షిణం వైపు నిద్రిస్తే జ్ఞానవంతులు అవుతారు. విష్ణు పురాణం కూడా తూర్పు లేదా దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రించడం మంచిదని చెబుతుంది. దీనికి విరుద్ధంగా పడుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతోంది. దక్షిణం వైపు నిద్రపోవడం వల్ల సంపద, ఆయుష్ పెరుగుతుంది. కానీ పశ్చిమం లేదా ఉత్తరం వైపు నిద్రిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఫెంగ్ షూయి ఏం చెబుతోంది? వాస్తు శాస్త్రం మాదిరిగానే ఫెంగ్ షూయి కూడా నిద్ర దిశ సరిగా ఉండాలని సూచిస్తుంది. నిద్ర నాణ్యతని మెరుగుపరుచుకోవడం కోసం సరైన దిశలో నిద్రపోవాలని చెప్తారు. పురాతన పద్ధతుల ప్రకారం దక్షిణ దిశలో తలపెట్టి పడుకోవడం అనువైనదిగా చెప్తున్నారు. దక్షిణం నుంచి వచ్చే వెచ్చని గాలులు సానుకూల శక్తి ప్రవాహానికి దోహదపడతాయని నమ్ముతారు. పడక గదిలో కొన్ని వస్తువులు కూడా పెట్టుకోవడం మంచిది కాదు. నాణ్యమైన నిద్ర పొందాలని అనుకుంటే పడకగదిలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. పడుకునే బెడ్ ఎదురుగా ఎప్పుడూ అద్దం పెట్టకూడదు. నిద్రలేవగానే మన ప్రతిబింబం అద్దంలో చూసుకుంటే అరిష్టం కలుగుతుంది.